ఇవాళ మనం వచ్చేసి హుండాయ్ బ్రాండ్కి వచ్చామన్నమాట. హుండాయ్లో ఈ i20 అనేది ఒక ప్రీమియం మోడల్. సో i20లో ఈ స్పోర్ట్స్ మోడల్ వెహికల్ అనేది వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అండ్ మోస్ట్ సెల్లింగ్ వేరియంట్ అనమాట. సో ఇందులో వచ్చేసి మనకు ఫ్రంట్ చూసుకుంటే రేడియేటర్ పారామాటిక్ రేడియేటర్ గ్రిల్ వస్తుంది. అండ్ హెడ్ ల్యాంప్స్ వచ్చేసేమో మనకు హాలోజన్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి విత్ వెల్కమ్ ఫంక్షన్ కూడా ఉంటుంది. ప్లస్ వెల్కమ్ ఫంక్షన్ వచ్చేసి మీకు ఈ 2 మిర్రర్స్ ఏదైతే ఉన్నాయో అవి 2 ఓపెన్ అవుతాయి. దీని టైర్ సైజ్ ఒకవేళ సైడ్ నుంచి మనం చూసుకుంటే టైర్ సైజ్ వచ్చేసినేమో 16 ఇంచ్ టైర్ వస్తుంది. సో దీని ముందు వేరియంట్కి వచ్చేసినేమో 15 ఇంచ్ టైర్ అనమాట. సో ఇక్కడ నుంచి మనకు 16 ఇంచ్ టైర్ మొదలవుతుంది. 16 ఇంచ్ టైర్ మీకు స్పోర్ట్స్, యాస్టా ఆప్షనల్. ఈ 3 వేరియంట్స్లో కూడా మీకు 16 ఇంచ్ టైర్ వస్తుంది. అందులో మళ్ళీ మీరు ఇంకా సైడ్ వ్యూ చూసేసుకుంటే దీనికి చాలా క్యారెక్టర్ లైన్స్ ఉన్నాయన్నమాట. సో హుండాయ్లో i20 అనేది ఒక ప్రీమియం మోడల్. సో దాని క్యారెక్టర్ని డిఫైన్ చేయడానికి ఈ లైన్స్ అనేది చాలా వర్తబుల్ అనమాట. సో దీంట్లో క్రోమ్ ఈ సైడ్ మిర్రర్స్ కింద మీరు ఇక్కడ చూస్తే దీనికి సైడ్ మన క్రోమ్ బెల్ట్ లైన్ అంటారు అనమాట. సో ఇది వచ్చేసి మీకు బ్యాక్ లాస్ట్ చిన్న మిర్రర్ వరకు వెళ్ళేసి దానిపైన వరకు. సో దీని స్టైల్ని అది చూపెట్టడానికి, దాని క్యారెక్టర్ అనేది ఒక రోడ్ ప్రెజెన్స్ అనేది చూపెట్టడానికి హుండాయ్ వాళ్ళు చాలా క్లియర్గా దీన్ని మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. సో మనం బ్యాక్ వచ్చి చూసేసుకుంటేనేమో జీ షేప్ టెయిల్ ల్యాంప్స్ వస్తాయి. ఈ టెయిల్ ల్యాంప్స్ కూడా మీకు నైట్ టైంలో ఒక లగ్జరీ కార్ లుకింగ్ చూపిస్తుంది. మీరు మన బూట్ ఉంటుంది కదా, ఆ బూట్ది ప్లస్ దీనిది ఇవి రెండింటికి సపరేట్గా ఉంటుంది అనమాట. సో వెనకాల మిర్రర్ చూసుకుంటే మీకు రేర్ డీఫాగర్ లైన్స్ కూడా వస్తాయి. బూట్ స్పేస్ వచ్చేసినేమో 311 లీటర్స్ ఇస్తారు. సో స్పేర్ వీల్ వచ్చేసేసి సేమ్ మనకు ఒక 1 ఇంచ్ తక్కువ వస్తుంది. 15 ఇంచ్ టైర్ వస్తుంది. ప్లస్ దీంట్లో మనకు ఫ్యూయల్ ట్యాంక్ ఓపెన్ చేయాలంటే మీరు వెహికల్ అన్లాక్ చేసి వెనకాల ఇలా వచ్చి ఒక మన ఫింగర్తో జస్ట్ ఒకసారి ప్రెస్ చేస్తే ఈ ఏదైతే మనకు ఫ్యూయల్ ట్యాంక్ ఓపెన్ చేయడానికి ఏదైతే అది బటన్ ఉంటుందో అది ఓపెన్ అయిపోతుంది. సో మనం ఫిల్ చేసేసి మళ్ళీ సో దీనిది ఒక అడ్వాంటేజ్ ఉంది. అదేంటి అని అంటే ఇది లాక్లో ఉన్నప్పుడు, వెహికల్ లాక్లో ఉన్నప్పుడు ఇది ఈ ఫ్యూయల్ ట్యాంక్ దాని ఓపెన్ అవ్వదు అనమాట. సో మనం చిన్నపిల్లలు ఎవరైనా ఓపెన్ చేసేస్తారో అని అనుకుంటాం, కానీ అలా అయితే ఉండదు. సో ఇంటీరియర్ మనం ఎక్స్టీరియర్ మొత్తం ఇప్పుడు చూసేసాము. సో ఒక్కసారి మనం ఇంటీరియర్లో చెక్ చేద్దాం. సో ఇంటీరియర్ వచ్చేసినేమో దీంట్లో 8 ఇంచ్ టచ్ స్క్రీన్ వస్తుంది. టచ్ స్క్రీన్ వచ్చేసి 8 ఇంచ్. సో మీరు అదర్ కాంపిటీషన్స్లో చూసుకుంటే బలెనో అలాంటి వెహికల్స్లో చూస్తే అది 7 ఇంచ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీనికి ఆల్ పవర్ విండోస్ ఉంటాయి, సెంట్రల్ లాకింగ్ ఉంటుంది, ఫ్రంట్ బ్యాక్ ఏసీ సిస్టమ్ ఉంటుంది. స్టీరింగ్ ఇప్పుడు మీరు నార్మల్గా స్టీరింగ్ మీద చూసుకున్నా కూడా దీనికి అన్ని ఆడియో కనెక్షన్స్ ఉన్నాయి. సో కాల్ వచ్చినా మనం లిఫ్ట్ చేసి మాట్లాడవచ్చు. క్రూజ్ కంట్రోల్ ఉంది. క్రూజ్ది కూడా ఒక బెనిఫిట్ ఉందండి. సో ఇది వచ్చేసినేమో ఆటోమేటిక్గా ఒక సర్టెన్ స్పీడ్ వచ్చాక వెహికల్ అదే స్పీడ్లో కంటిన్యూగా వెళ్తూ ఉంటుంది. సో మీరు రైట్ లెగ్కి కూడా మీరు కొంచెం రెస్ట్ ఇవ్వచ్చు. ఇంకా మీకు దీంట్లో రేర్ ఏసీ ఉంది. వెనకాల వాళ్ళు కూర్చునే వాళ్ళకి అక్కడ నుంచి ఛార్జింగ్ పోర్ట్స్ ఉన్నాయి. మ్యూజిక్ సిస్టమ్ కూడా JBL కానీ సోనీ కానీ దీంట్లో యాడ్ అవుతుంది. సో 4 స్పీకర్స్, 2 ట్వీటర్స్ కూడా యాడ్ అవుతాయి. ఇంకా మెయిన్ ఇంజన్ పార్ట్స్కి మన దగ్గరకు వస్తే ఇంజన్ వచ్చేసేనేమో 4 సిలిండర్ ఇంజన్, 1.2 1200cc ఇంజన్ అనమాట. సో ఈ ఇంజన్ వచ్చేసి ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి ఉంది హుండాయ్లో. ఇంతవరకు దీనికి నెగిటివ్ పాయింట్ అనేది లేదనమాట. ఇంతవరకు ఒక్క కూడా నెగిటివ్ పాయింట్ లేదు. దీనివల్ల ఏంటంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు దీని కంపారిజన్లో బలెనో, స్విఫ్ట్ అలాంటి వెహికల్స్ ఏమైనా చెక్ చేసుకుంటే వాటిలో 3 సిలిండర్ ఇంజనే వస్తుందన్నమాట. సో ప్రీమియం వెహికల్ విత్ 4 సిలిండర్ ఇంజన్ ఆల్మోస్ట్ మీరు 700-800 కిలోమీటర్ జర్నీ చేసినా అసలు ఇంజన్ హీట్ ఎక్కడం కానీ లేకపోతే దాంట్లో సౌండ్స్ రావడం కానీ ఇలాంటి సిచ్యువేషన్ అనేది మీరు ఈ వెహికల్లో చూడరనమాట. అదర్ వెహికల్స్లో అయితే ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది.